బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వాడడంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పెల్లెట్ గన్స్ వినియోగాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. పెల్లెట్ గన్స్ వినియోగాన్ని ప్రశ్నించలేమని సుప్రీం పేర్కొంది. మందుగుండు సామాగ్రి రికార్డులను భద్రపరచాలని ఆదేశించింది. గాయపడ్డ వారికి సరైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వాడటంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పెల్లెట్ గన్స్ వినియోగాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. పెల్లెట్ గన్స్ వినియోగాన్ని ప్రశ్నించలేమని సుప్రీం పేర్కొంది. మందుగుండు సామాగ్రి రికార్డులను భద్రపరచాలని ఆదేశించింది. గాయపడ్డ వారికి సరైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వాడటంపై అయితే ఇటు సుప్రీంకోర్టులో విచారణ జరిగినట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, జూలై 20వ తేదీన పార్లమెంటు భవన్ వద్ద చోటు చేసుకున్నటువంటి పరిణామాలపై ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కావడం, దీనిపై గత విచారణలోనే కేంద్రం తీర్పుపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతోపాటు ఢిల్లీ పోలీసులు వ్యవహరించినటువంటి తీర్పుపై కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే బుల్లెట్ గన్స్ వాడడంపై కూడా అటు ఈరోజు కూడా మరొకసారి విచారణ చేపట్టిన నేపథ్యంలో అక్కడ విద్యార్థులపై పిల్లెట్ గన్స్ ఏ విధంగా వాడారు, ఇప్పటికే అది నిషేధిత జాబితాలో ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని ఏ రకంగా యూజ్ చేశారు అనే దానిపై కూడా పూర్తి వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కేంద్రానికి అటు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది, నోటీసులు కూడా సర్వ్ చేసింది. దీంతోపాటు అక్కడ వాడినటువంటి సామాగ్రి మొత్తం కూడా సీజ్ చేయాలి, మొత్తం భద్రపరచాలి, వాటి కూడా సబ్మిట్ చేయాలంటూ కూడా ఈరోజు మరొకసారి అటు కేంద్రానికి ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు గాయపడినటువంటి విద్యార్థులకు వెంటనే మెరుగైనటువంటి వైద్య చికిత్స అందించాలి, ఎవరిని కూడా ఇబ్బందులకు గురి చేయొద్దు, మరోవైపు విద్యార్థులపై పెట్టినటువంటి కేసులను వెంటనే వెత్తివేయాలి, జైల్లో ఉన్నటువంటి వారినందరూ కూడా బేషరతుగా వదిలేయాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పిల్లెట్ గన్స్ వాడకంపై కూడా ఇప్పటికే అటు పార్లమెంటు వర్షాకాల సమావేశంలో నిన్న రాహుల్ గాంధీ కూడా అటు పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. అంటే యాంటీ పేపర్ లీకేజ్ సంబంధించిన అంశంపై కూడా చర్చ జరుపుతున్న నేపథ్యంలో ముందు విద్యార్థులపై జరిపినటువంటి ఈ యొక్క దాడులు, అదేవిధంగా అమానుషమైనటువంటి ఘటనలు, పోలీసులు వ్యవహరించిన తీరు సంబంధించిన విషయంపై కూడా చర్చించాలి. పిల్లెట్ గన్స్ని వాడడం ఎవరు ఆదేశాలు చేశారు, హోంమంత్రి అమిత్ షా ఇచ్చారు ఆర్డర్స్, ఎవరిచ్చారని నిన్న రాహుల్ గాంధీ అటు పార్లమెంట్ సమావేశంలో వ్యాఖ్యానించిన తీరు కూడా మనసు. అయితే నిన్న అటు కేంద్ర మంత్రులు తమ ఎక్కడ కూడా అటు ఆదేశాలు ఇవ్వలేదు, కేవలం పోలీసులు మాత్రమే దానికి సంబంధించిన విషయంపై కూడా కొంత విద్యార్థులను కంట్రోల్ చేసే దిశగా పోలీసులు కొన్ని చర్యలు తీసుకున్నారని కేంద్ర మంత్రులు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఖచ్చితంగా విద్యార్థులపై అమానుషమైనటువంటి దాడులు చేశారు, చాలామంది తీవ్ర గాయాలైనాయి, కొంతమంది విద్యార్థులు ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇదంతా కూడా కావాలనే కక్షపూరితంగా విద్యార్థులని, అమానుషమైనటువంటి విద్యార్థులని రెచ్చగొట్టి వారిపై లాఠీచార్జ్ చేయడం కాకుండా బుల్లెట్ గన్స్ని యూజ్ చేయడం, ఇదంతా కూడా నిబంధనలు ఉల్లంఘించింది కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా ఢిల్లీ పోలీసులు. దీనిపై ఖచ్చితంగా చర్చ జరగాలి, ఖచ్చితంగా దీని అంశాన్ని ఖచ్చితంగా చర్చించిన తర్వాతనే మిగిలినటువంటి యాంటీ పేపర్ లీక్పై చర్చిస్తామంటూ కూడా నిన్న అటు రాహుల్ గాంధీ ప్రస్తావించిన పరిస్థితి మాత్రం చూడొచ్చు. అయితే ఈరోజు మరొకసారి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా కేంద్రం తీర్పై, ఢిల్లీ పోలీసుల తీర్పై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బుల్లెట్ గన్స్ వాడినటువంటి అటు పోలీసులని పూర్తి నివేదిక సమర్పించాలి, వాటి అన్నిటి కూడా భద్రపరచాలి, మరోవైపు గాయపడేటువంటి విద్యార్థులందరూ కూడా మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా ఈరోజు మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి, మరోవైపు ఢిల్లీ పోలీసులకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. శాలిని, సునీల్, మరి సుప్రీం ఆదేశించిన నేపథ్యంలో కేంద్రం వైఖరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఈ పెల్లెట్ గన్స్ వాడకం విషయంలో కానీ ఢిల్లీ హైకోర్టు పోలీసులు ఎలా చెప్పబోతున్నారు అనుకోవచ్చు?
సార్లు కేంద్రం తీర్పై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఈరోజు కూడా మరొకసారి కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే అక్కడ యూజ్ చేసినటువంటి పిల్లెట్ గన్స్ మెటీరియల్ అంతా కూడా సీజ్ చేయాలి, భద్రపరచాలి, వాటిని కూడా సబ్మిట్ చేయాలి. దీంతోపాటు గాయపడినటువంటి లిస్ట్ని కొత్త ట్రేజర్ చేయాలి. ఎంతమంది గాయాలై, ఎంతమంది అందులో పోలీసు ఎంతమంది ఉన్నారు, విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, వీటన్నిటి విషయాలపై కూడా పూర్తి నివేదిక సమర్పించాలంటూ కూడా ఢిల్లీ పోలీసులని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ సునీల్.